రీసెంట్‌గా నేను చేసిన లాస్ట్ 2 వీడియోస్ అనేది డీఎస్ఐ మీద అయితే చేశాననమాట. సో, అందులో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట డీఎస్ఐ మీద. అందులో కామన్‌గా ఉన్న డౌట్ ఏంటంటే చాలామందికి డీఎస్ఐ రిసోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయమన్నారు. సో, అందుకని ఈ వీడియోలో డీఎస్ఐ రిసోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలానే వీడియోని లాస్ట్ వరకు చూడటానికైతే ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్‌లో నేను సూపర్ డూపర్‌గా ఒక షీట్ అయితే ప్రొవైడ్ చేశాను మీకు. అందులో ప్రతి ఒక్క క్వెషన్‌కి వీడియో ట్యుటోరియల్స్, ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఆల్సో కోడ్ కూడా ఉంటుంది. సో, ఆ డీఎస్ఐ షీట్ అనేది మిస్ అవ్వకండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి డీఎస్ఐ రిసోర్సెస్. సో, ఈ డీఎస్ఐ రిసోర్సెస్ అనేది యూట్యూబ్‌లో చూస్తున్నట్లయితే ఫస్ట్ వన్ అనమాట. స్టైవర్ ఏ టు జెడ్ డీఎస్ఐ ప్లేలిస్ట్ అని ఉంటుంది. సో, అదైతే కన్ఫర్మ్‌గా మీరు విజిట్ చేయండి. సో, సూపర్ డూపర్‌గా చెప్తాడు. సో, స్టైవర్ షీట్ అనేది కన్ఫర్మ్‌గా ఫాలో అవ్వండి. సో, సెకండ్ వచ్చేసి కరుణాల్ కృష్ణహ అనేది ప్లేలిస్ట్ ఉంటుంది. సో, ఆ లిస్ట్ కూడా మీరు కావాలనుకుంటే అది కూడా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో థర్డ్ వచ్చేసి అబ్దుల్ బారి అని ఉంటాడనమాట. సో, అతను డీఎస్ఏ నార్మల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పుడు అల్గోరిథమ్స్ సూపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఓకేనా. సో, అల్గోరిథమ్స్ వరకు సూపర్ అండర్‌స్టాండింగ్ కావాలంటే అబ్దుల్ బారి అనేది చెక్అవుట్ చేయండి. ఓకేనా. అదనమాట వీడియో లెక్చర్స్. అండ్ ఆల్సో డీఎస్ఏ షీట్ అనేది నేను లాస్ట్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ అయితే జావా అండ్ సి ప్లస్ ప్లస్ గురించి ఫుల్ రిసోర్సెస్ అనేది చూద్దాం. ఓకే. సెకండ్ వచ్చేసి జావా రిసోర్సెస్. సో, జావా రిసోర్సెస్ అనేది నార్మల్‌గా డీఎస్ఏతో పాటే చాలామంది చెప్తారు. సో, అలా కాదు ఇండివిజువల్‌గా జావా రిసోర్సెస్ కావాలి అంటే ఫస్ట్ వచ్చేసి తెలుగులో కావాలంటే హెచ్‌వైఆర్ ట్యుటోరియల్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో, హెచ్‌వైఆర్ ట్యుటోరియల్ అనేది సూపర్ డూపర్‌గా చెప్తాడు జావా అనేది. సో, ఫస్ట్ అయితే అది చెక్అవుట్ చేయండి. సో, మాకు తెలుగులోనే కాదు ఇంగ్లీష్‌లో కూడా కావాలి అంటే తెలుసుకో అనే ఒక ఛానల్ ఉంటుంది. సో, ఆ ఛానల్‌లో కూడా మీరు జావా అనేది సూపర్ డూపర్‌గా నేర్చుకోవచ్చనమాట. అండ్ ఆల్సో వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే W3 స్కూల్స్ అని ఉంటుందన్నమాట. గూగుల్‌లో సెర్చ్ చేయండి. సో, W3 స్కూల్స్‌లో మొత్తం ఫార్మాట్ అని ఉంటుందన్నమాట. జావా ట్యుటోరియల్స్ అని ఉంటుంది. సో, టైప్ చేయండి జావా ట్యుటోరియల్స్ W3 స్కూల్స్ అని. సో, వస్తది. సో, ఏ టు జెడ్ మీరు ఎలా నేర్చుకోవాలి అనేది మొత్తం ఫార్మాట్‌గా మొత్తం గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట W3 స్కూల్స్‌లో. దానిలో అయితే చెక్అవుట్ చేయండి. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సి++ రిసోర్సెస్ అనమాట. సో, ఈ సి++ రిసోర్సెస్ అనేది కళ్ళు మూసుకొని మీరు స్టైవర్ షీట్ అని చెప్పాను కదా. సో, స్టైవర్ సి++ వన్ షాట్ అని ట్యుటోరియల్స్ అని ఉంటుంది యూట్యూబ్‌లో. సో, అదైతే ఫాలో అవ్వండి. సో, సి++ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ స్టైవర్ షీట్ అయితే ఫాలో అయిపోండి. వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే చెప్పా కదా W3 స్కూల్స్ అనేది చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో దాంట్లోనే సి++ ట్యుటోరియల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని కంప్లీట్‌గా నేర్చుకోండి. అండ్ ఫైనల్లీ డీఎస్ఏ షీట్ అనమాట. సో, డీఎస్ఏ షీట్ అనేది గూగుల్‌లోకి వెళ్ళి స్టైవర్ ఏ టు జెడ్ డీఎస్ఏ షీట్ అని కొడితే సో, మీకొక షీట్ అనేది వస్తదనమాట. సో, దాన్ని ఫాలో అయిపోండి కళ్ళు మూసుకొని. ఓకేనా. సో, మీరు ఇంకేం ఆలోచించొద్దు. డీఎస్ఏ రిసోర్సెస్ ఎక్కడ, లేదంటే షీట్ ఎక్కడ, లేదంటే దేన్ని చూసి దేన్ని ఫాలో అవ్వాలి, లేదంటే వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట ఆ షీట్‌లో. ఓకేనా. సో, డీఎస్ఏ ఏ టు జెడ్ స్టైవర్ షీట్ అని కొడితే గూగుల్‌లో సో, వస్తదనమాట. సో, దాంట్లో ఉంటాయి ప్రతి ఒక్కటి కాన్సెప్ట్స్ వైస్‌గా మీరు ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో, కాన్సెప్ట్స్ వైస్‌గా, టాపిక్స్ వైస్‌గా, క్వెషన్ వైస్‌గా దానికి వీడియో ట్యుటోరియల్స్ ఉంటాయి. ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు సి++లో కావాలంటే సి++ కోడ్, జావాలో కావాలంటే జావా కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు డీఎస్ఏ షీట్ అనేది ఒకటే ఫాలో అవ్వండి. సో, మల్టిపుల్ ఫాలో అయితే మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, డీఎస్ఏ షీట్ అనేది స్టైవర్‌ది సూపర్ డూపర్‌గా ఉంటుంది. సో, అది ఫాలో అవ్వండి. అస్సలు ఇంకా వేరే దాని గురించి ఆలోచించొద్దు. కళ్ళు మూసుకొని దాన్ని ఫాలో అయిపోండి. రీసెంట్‌గా ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. పైథాన్ రిలేటెడ్ డీఎస్ఏ రిసోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయమని చెప్పేసి. పైథాన్ రిలేటెడ్ చాలా కష్టం వీడియో ట్యుటోరియల్స్ అనేది. బట్ ఈ డీఎస్ఏ షీట్ అనేది ఫాలో అయిపో. సో, దీంట్లో వీడియో ట్యుటోరియల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే పైథాన్ అనేది పైథాన్ అయినా, సి++ అయినా, జావా అయినా సరే సింటాక్స్ అనేది చేంజ్ అంటే డిఫరెంట్‌గా ఉంటాయి గానీ కోడ్ అనేది సేమ్ ఉంటుందనమాట. లాజిక్ అనేది సేమ్ ఉంటది. ఓకేనా. సో, ఆ డీఎస్ఏ షీట్ అనేది కంప్లీట్‌గా ఫాలో అయిపో అంతే. ఓకే. అండ్ ఆల్సో చాలామంది నేను చూస్తుంటాను. సో, స్టార్టింగ్‌లోనే లీడ్ కోడ్‌లు అనే పెద్ద పెద్ద కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వెళ్ళి కోడ్‌లు అనేది సాల్వ్ చేస్తారనమాట. సో, అవి సాల్వ్ అయితే అవ్వవు. సో, మీరైతే డీమోటివేట్ అవుతారు. సో, స్టార్టింగ్‌లోనే లీడ్ కోడ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో సాల్వ్ చేయకుండా చిన్న చిన్న ప్లాట్‌ఫామ్స్‌లో ట్రై చేయండి. లైక్ గీక్ ఫర్ గీక్స్ ఉంటది. లేదంటే కోడ్ చెఫ్ ఉంటది. సో, హ్యాకర్ ర్యాంకు. సో, ఇట్లాంటివి ఉంటాయి. సో, వీటిల్లో చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి. ఆ! ఏది మీడియం క్వెషన్స్. సో, డైరెక్ట్‌గా హార్డ్ మీడియంకి వెళ్ళొద్దు. ఓకేనా. సో, తర్వాత మీరు కోడ్ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత సో, కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత లీడ్ కోడ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లోకి అయితే వెళ్ళండి. అంతేగాని స్టార్టింగ్‌లోనే లీడ్ కోడ్‌లోకి వెళ్ళి డీమోటివ్ అయితే అవ్వద్దు. సో, అదనమాట మ్యాటరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ ఆల్సో కామెంట్‌లో డీఎస్ఐ అని కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.